ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషం నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. దేవుడి లేఖన భాగమును ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మారనాథ. షాలోమ్. మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు నడిపించిన దేవుడు మనల్ని ఇక ముందు కూడా నడిపిస్తాడని భావిస్తున్నాను. ఎబెనేజర్ దేవుడు, యెహోవా ఈరే దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో వాక్య ధ్యానంలో మాత్రం బలహీనులు కావద్దు. ఈ రెండింటి ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం పుంజుకుంటాం, లేకపోతే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. ఈ రెండు లేకపోయినప్పుడు ఉదయకాలం లేవగానే మొదటి భాగంలో లేకపోతే ఫస్ట్ టైం లేకపోతే ఆరంభ సమయంలోనే మీరు వాక్యానికి సమయాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. వెంటనే నిద్ర లేవగానే ఫోన్ ఆన్ చేయొద్దు, మొబైల్ ఫోన్ ఆన్ చేయొద్దు. మీరు నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రభుతో గడపండి. ఒక స్నేహితునితో గడిపినట్టు లేదా ఒక సన్నిహితునితో గడిపినట్టు గడపండి. ఒక అరగంట గడపండి. ఇలా మెల్లగా గడుపుతూ వస్తున్నప్పుడు అరగంట మీకు చాలదు, గంట చాలదు, 2 గంటలు చాలదు, గంటల తరబడి మీరు గడిపేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వ్యక్తుల సాన్నిధ్యంలో మనం ఉండడానికి, ఆ వ్యక్తులతో గడపడానికి ఇష్టపడతాం. అలాగైతే ప్రభు సాన్నిధ్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ ప్రభు సన్నిధిలో ఉండాలని మనం కోరుకుంటాం. ప్రభు సన్నిధి అంటున్నప్పుడు అది మీరున్న డైనింగ్ హాలో, లేకపోతే మీరున్నట్టు బెడ్రూమో, మీరున్నటువంటి ఏమంటారు డ్రాయింగ్ హాలో, లేకపోతే వరండానో, ఇది ఏదైనా కావచ్చు. మీరు దేవ సాన్నిధ్యాన్ని మీరు అనుభవించవచ్చు, గాడ్స్ ప్రజెన్స్ని మీరు అనుభవించవచ్చు. ఎందుకంటే తాను మనతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. అందరితో ఉండేటువంటి దేవుడు. ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఆయన మనతో ఉంటాడు. మంచి దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సుగంధం, ఒక పరిమళం ఒక గదంతా వ్యాపించినట్లుగా, డిఫ్యూజ్ అయినట్లుగా, స్ప్రెడ్ అయినట్లుగా దేవుని సాన్నిధ్యము మనలోకి, మన దగ్గరికి, మనల్ని కమ్ముకునే విధంగా ఆవరిస్తుంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 6. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమున కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. Therefore when the chief priests and the officers saw him, they cried out saying, crucify him, crucify him. Pilate said to them, take him yourselves and crucify him, for I find no fault in him. నాకు లోటు కనిపించడం లేదు, మీకు లోటు కనిపిస్తుంది. నాకు నేరాలు కనిపించడం లేదు, మీకు నేరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డూ వన్ థింగ్, ఓ పని చేయండి, మీరు తీసుకోమండి, మీరు సులువు వేయండి అనగా మీ నియమం ప్రకారం, మీ ధర్మశాస్త్రం ప్రకారం మీరు చేసుకోండి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. నేను వాడుక భాషలో బైబిల్ చదువుతున్న ప్రధాన యాజకులు, అధికారులు యేసును చూడగానే సిలువకు వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. కానీ పిలాతు మీరే తీసుకువెళ్ళి సిలువకు వేయండి, అతన్ని శిక్షించడానికి నాకే కారణం కనిపించడం లేదు అని అన్నాడు. మీరే తీసుకొని వెళ్ళండి. తీసుకొచ్చింది వాళ్ళే, తీసుకువచ్చిన వాళ్ళతో అంటున్నాడు మీరు తీసుకోబోని అంటున్నాడు. మన టైటిల్ నిస్సహాయమైనటువంటి నాయకత్వం, హెల్ప్లెస్ లీడర్షిప్. అంటే ఇది పాజిటివ్ లీడర్షిప్ కాదు, ఇది నెగిటివ్ లీడర్షిప్. సెక్యులర్ లీడర్షిప్ అనేది నెగిటివ్గా ఉంది, స్పిరిచువల్ లీడర్షిప్ ఆత్మీయంగా ఉంటుంది. సెక్యులర్ లీడర్షిప్ అనేది అనగా ఈ లోక సంబంధమైనటువంటి నాయకత్వం, అది పెత్తనంతో, అధికారంతో, హోదాతో అణిచివేయాలనే ఆలోచనతో కూడుకున్నది. కానీ ఆత్మీయ నాయకత్వం అలా కాదు. ఆత్మీయ నాయకత్వం పైకెత్తాలి, పైకి తీసుకుని వెళ్ళాలి, హెచ్చించాలి, ఎంకరేజ్ చేయాలి అనే విధంగా ఉంటుంది. నిస్సహాయమైనటువంటి నాయకత్వం. ఎవరిది నాయకత్వం?
యేసు నాయకత్వం గురించి కాదు, కానీ పిలాతు యొక్క నాయకత్వం గురించి మనం ఆలోచిస్తున్నాం. హెల్ప్లెస్గా మారాడు, నిస్సహాయుడిగా మారాడు. నాయకుడు నిస్సహాయకుడుగా మారడం విచారకరమైన విషయం. నాయకుడు సహాయకుడుగా ఉండాలి. నాయకుడు ఖచ్చితంగా సహాయకుడుగా ఉండాలి. ఏదో చేస్తాడు, ఏదో ఎలగబెడతాడు, ఏదో ఉద్ధరిస్తాడనే కదా మనం ఓట్లు వేసేది. మన ప్రజాప్రతినిధుల్ని సభలకు, చట్టసభలకు పంపించడంలో ఉద్దేశం ఏంటి? ఏదో చేస్తాడు. హీ విల్ డూ సంథింగ్ ఫర్ అస్. మన కోసం ఏదో చేస్తాడు, మన పక్షాన వాదిస్తాడు, బల్లగుద్ది మాట్లాడతాడు, నెలదేస్తాడు, అడుగుతాడు, లేదా అదేస్తాడు, ఇద్దేస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు, లేదా నిధులు తీసుకొస్తాడు. ఇవేగా మన ఆశలు. రాష్ట్రంలో ఒక పౌరుడిగా, లేకపోతే సామాన్యులైన వారికి, ఓటర్లకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. అవి నెరవేరుతాయి, కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరకుండా పోతున్నాయి. ఒక నాయకత్వం సరిగా లేకపోతే, అనగా నాయకత్వపు సంక్షోభం ఏర్పడితే, నాయకుడు లేడని కాదు, పిలాతు చచ్చిపోయాడు, నాయకులందరూ చచ్చిపోయారు, నెక్స్ట్ ఎవరు లీడర్ పెట్టుకోవాలనే లీడర్షిప్ క్రైసిస్ ఏర్పడిందని కాదు నా మాటల ఉద్దేశం. ఒక విధంగా చెప్పాలంటే నిస్సహాయ నాయకత్వం అంటే అక్కడ ఒక సంక్షోభం ఏర్పడింది. విశ్వాసుల సంక్షోభం కాదు, అనుచరుల సంక్షోభం కాదు. చరిత్రను చూస్తే నాయకత్వపు సంక్షోభం కనిపించిందేమో కానీ వెనకాల నడిచే వాళ్ళ యొక్క అనుచరుల యొక్క సంక్షోభం లేదు. వాళ్ళు వెంబడిస్తూనే ఉన్నారు. వందల మంది, వేల మంది, లక్షల మంది ఎవరో ఒకరిని వెంబడిస్తున్న సందర్భాలు మనం చరిత్రలో మనం చూస్తున్నాం. చరిత్రలో కాదు, భవిష్యత్తులో కూడా మనం చూడగలం. నాయకత్వపు సంక్షోభాన్ని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యంలో మనం కనిపించినట్టుగా చూడగలం. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. నిస్సహాయమైనటువంటి నాయకత్వం. అధికారం ఉంది, అధికారం ఉన్నప్పటికీ నేనేం చేయలేనండి అంటే ఏంటిది? నీకు ఒక హోదా ఉంది, నిన్ను ఒక స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఒకవేళ ఇలా ఆలోచించండి, ఎస్తేరు వాళ్ళ లీడర్షిప్ స్థానంలో ఉంది, రాణి స్థానంలో ఉంది, హయ్యర్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ లేడీ అన్నటువంటి ఆ హోదాలో ఉంది. కానీ సారీ చిన్నానా, అయితే సారీ పెదనానా, సారీ అంకుల్, నా వల్ల కాదు, నా లిమిట్స్ నాకున్నాయి అని మొర్దకైతో చెప్తే అలా ఉంటుంది. అమ్మా పాప, అసలు ఈ టైం కోసము, ఈ సంక్షోభం యొక్క, ఈ సమస్య యొక్క పరిష్కారం కోసం సింహాసనం మీద కూర్చున్నావేమో ఆలోచించు. లేదు నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తావా, నో ప్రాబ్లం. మేము డిసప్పాయింట్ అయ్యేదేం లేదు, మా జాతి నశించిపోయేదేం లేదు, నీ జాతి నశించిపోయేదేం లేదు. దేవుడు వేరొక రూపంలో సహాయం చేస్తాడు. నాయకుల ద్వారా కాకపోయినా, ప్రజలు ఎన్నుకున్న నాయకుల ద్వారా ఏదో సహాయం లభించనప్పటికీ దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుల ద్వారా సహాయం దొరికే అవకాశం ఉంది. నిస్సహాయ నాయకత్వం అని ఎందుకు అంటున్నాము అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనం గమనించినట్లయితే, అనగా ముందు అధ్యాయంలో పిలాతు మీరు ఆయన్ని, యేసు అనేటువంటి ఆయన్ని, యూదుల రాజు అనేటువంటి ఆయన్ని తీసుకొని పోయి, మీ ధర్మశాస్త్రం చూసారా, ఏదో పంచకాండం అనో మోషే రాశాడని ఏదో చెప్తుంటారు కదా, మీ ఆ రిలీజియస్ బుక్, దాని ప్రకారం చేసుకోండి. ఎవరికి మరణశిక్ష విధించుటకు, తీర్పు తీర్చుటకు అని కాదు వాళ్ళనింది, మరణశిక్ష విధించుటకు. తీర్పు మేము తీరుస్తున్నాం, తీర్పు విధించినంత మాత్రాన, తీర్పు తీర్చినంత మాత్రాన సరిపోదు. మరణశిక్ష విధించేటువంటి అధికారం మాకు లేదు. వీ హ్యావ్ నో అ రూల్ ఆర్ పవర్ టు పనిష్ సమ్వన్, టు కిల్ సమ్వన్, టు డెలివర్ ఏ డెత్ సెంటెన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలో పిలాతు ఇదే పాట పాడుతున్నాడు. ఏం పాట? పిలాతు ఏదో పాట పాడని కాదు, మీరు తీసుకోండి, మీరు సాల్వ్ చేసుకోండి, మీ సమస్యను మీరు చూసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే అది ఒక మంచి పాయింటే ఆయన చెప్పింది. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. ఈ లోకల్ ప్రాబ్లమ్ని లోకల్ పీపులే సాల్వ్ చేసుకోవాలి. నేటివ్ ప్రాబ్లం నేటివ్సే చేయాలి. మన సమస్యను అమెరికా వాడో, మన సమస్యను చైనా వాడో కాదు పరిష్కరించాల్సింది, మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. ఒక కుటుంబపు సమస్యను ఆ కుటుంబ సభ్యులు కూర్చొని పరిష్కరించాలి. ఈ కుటుంబ సమస్యను తీసుకొని వేరే కుటుంబ సభ్యులు పరిష్కరిస్తారని కాదు. దేవునికి భక్తునికి మధ్యలో అగాధం ఏర్పడినప్పుడు, లేకపోతే సమస్య ఏర్పడినప్పుడు, అంతరం ఏర్పడినప్పుడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడిస్తున్న పిలుపు, రండి
భక్తులారా రండి, నా కుమారులారా రండి, నా కుమార్తెలారా రండి, మన వివాదము తీర్చుకుందాము. లెట్స్ సాల్వ్ అవర్ ప్రాబ్లం. సాల్వ్ అయిపోవాలి ఈరోజు, తాడో పేడో తేలిపోవాలి ఈరోజు అన్నట్టుగా మాట్లాడు. వాళ్ళు వెళ్ళారో లేదో, సమస్య పరిష్కారం అయిందో లేదో మనకు తెలియదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం నుంచి మనం చదివితే ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. దేవుని యొక్క వేదనతో ఆరంభమైంది. దేవుని యొక్క వేదన తగ్గిపోయిందో తొలగిపోయిందో మనకు తెలియదు. స్తోత్రం. నిస్సహాయమైనటువంటి నాయకత్వం ఈ రోజుల్లో కూడా, ఆత్మీయంగా కూడా నిస్సహాయమైన నాయకత్వం. చేయాల్సిన సమయంలో చేయలేక, చెప్పాల్సిన సమయంలో చెప్పలేక, నిలబడాల్సిన చోట నిలబడలేక, మా వల్ల కాదు మేమెందుకు జోక్యం చేసుకోవాలి అన్న విధంగా వ్యవహరించే విధానం అంత మంచి విధానం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 18లోను 19వ అధ్యాయం 2 అధ్యాయంలో మీరు తీసుకోండి మీరు తీసుకొని పోండి అని 18వ అధ్యాయంలో చెప్పినప్పుడే యూదులు కానీ తీసుకొని పోయింటే, లేదా 19వ అధ్యాయంలో పిలాతు చెప్పినప్పుడు తీసుకొని పోయింటే ఆ విధానం వేరుగా ఉండేది. కానీ ప్రవచనం నెరవేరాలి కాబట్టి అలా జరగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చట్టాన్ని అతిక్రమిద్దాం, చట్టాన్ని ఉల్లంఘిద్దాం, ముందు ఈయన చంపేద్దాం తర్వాత చట్టం అని కూడా ఆలోచించలేదు వాళ్ళు. లేదండి, మేము మా చట్టాలకి లోబడుతున్నాం. వి లవ్ అవర్ లా. మేము లోబడుతున్నాం. వి లవ్ అవర్ కాన్స్టిట్యూషన్. మా రాజ్యాంగాన్ని, మా మతపరమైన రాజ్యాంగాన్ని, మా భౌతికపరమైన లేకపోతే పొలిటికల్ కాన్స్టిట్యూషన్కి మేము లోబడుతున్నాం అని మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తాం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం మొట్టమొదటిగా అనగా మన మూలవాక్యం నుంచి మరలా చదివినట్లయితే, ప్రధాన యాజకులు బంట్రోతులు. ఆ కాంబినేషన్ చూడండి. ప్రధాన యాజకులు, యాజకులు అని కాదు, ప్రధాన యాజకులు బంట్రోతులు, లేకపోతే ప్రధాన యాజకులు సోల్జర్స్, లేకపోతే ఆఫీసర్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆయనను చూచి సిలువ వేయండి. చూడంగానే అయ్యో పాపం ఇలా జరిగిందా, కొట్టారా, అరే బాగానే ఉన్నాడే, ముళ్ళ కిరీటం ధరించాడే, ఊదారంగు వస్త్రం ఏంటి, ఇని కాదు అడిగింది. వాడు చెప్పినట్టు మాట, చూడగానే సిలువ వేయండి అని ఆయన యందు ఏ దోషం నాకు కనబడలేదు, కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. నంబర్ 1, తనకు ఇవ్వబడిన అధికారం. ఈ సమస్యను పరిష్కరించేది మరెవరు కాదు, పిలాతు పరిష్కరించాల్సిన సమస్యని పిలాతే పరిష్కరించకుండా ప్రజల చేత పరిష్కరింపజేయాలనుకుంటున్నాడు. అది రాజరికపు వ్యవస్థతో కూడుకున్నటువంటి ఆ రూలింగ్, ఆ గవర్నమెంట్. అది అనగా రాజరికము నుంచి ప్రజాస్వామ్య విధానానికి, కాంగ్రిగేషనల్ సిస్టంలోకి, డెమోక్రటిక్ సిస్టంలోకి రావాలని ఆశపడుతున్నాడు. మీరే చేసుకోండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో, మాకెందుకండి తలనొప్పులు, మీ ఇష్టానుసారంగా మీరు చేసుకోండి, మీకు ఇష్టమైన వారిని నియమించుకోండి. ఇక బల్ల దగ్గర వాళ్ళు పరిచర్య చేస్తారు. అంటే బల్ల అంటే ప్రభురాత్రి భోజనం బల్ల కాదు, భోజనం బల్లల దగ్గర వాళ్ళు పరిచర్య చేస్తారు. ఇది ప్రజలందరికీ ఇష్టమైంది. థియోక్రసీ పోయింది సంఘంలో, డెమోక్రసీ వచ్చేసింది, క్రైస్టిజం పోయేసింది. ఇప్పుడు అంత కాంగ్రిగేషనలిజం వచ్చేసింది. జనరల్ బాడీ చెప్పిందే వేదాంతం అయిపోయింది, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ చెప్పిందే వేదాంతం. ఇలా ఉంది విచారకరమైన పరిస్థితి. సంఘములో ఉండాల్సిందే డెమోక్రసీ కాదు, సంఘములో ఉండాల్సింది థియోక్రసీ. లోకంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఇంకా వేరు సహకార సంఘాల ఎలక్షన్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే సంఘంలో ఎలక్షన్స్ జరగడం విచారకరం. ఆది సంఘంలో ఎలక్షన్స్ లేవు. గలతీ సంఘంలో ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరో లేదా సెక్రటరీ పోస్ట్ కోసం వాళ్ళది అనుకుంది లేదు. ఎక్కడా కూడా అపోస్తలుడైన పౌలు తిమోథేయుతో చెప్పాడు, సంఘ పెద్దలను నియమించమన్నాడు. అందుకని ఎలక్షన్స్ పెట్టేసి మంచోళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని. ఈ రోజుల్లో కూడా ఆత్మీయ సంఘాలు అని చెప్పబడిన సంఘాల్లో కూడా ఎలక్షన్స్ ఉండడం విచారకరమైన విషయం. ఎలక్షన్స్ లోకంలో ఉండాలి, సంఘంలో ఎలక్షన్స్ ఏంటి? దానికోసం డబ్బులు పంచడాలు, ఇంకా ప్రలోభపరచడాలు, నిజంగా ఎంత విచారకరం ఉందో. లోకం ఎక్కడో లేదు, లోకం బయట లేదు, లోకం సంఘములో ఉంది. అది విచారకరమైన విషయం. మనకు ఉండకూడదు. ఈ ఎలక్షన్ అనేది గాడ్స్ ఎలక్షన్ ఉండాలి, కానీ మన సెలక్షన్ ఉండకూడదు. మాకు పలానా ఎత్తున అయితే బాగుంటుంది, మాకు పలాని వ్యక్తి అయితే బాగుంటుంది, మాకు పలాని పాస్టర్ అయితే బాగుంటుంది అన్న విధానంలో మనం ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మొట్టమొదటి విషయం, అధికారాన్ని వినియోగించుకోలేదు. హీ కుడ్ నాట్ యూజ్ ఆర్ యూటిలైజ్ ద అథారిటీ. ఎంతోమందికి ఆ గవర్నర్గా మారే అవకాశం లేదు. పిలాతుకు ఒకరికి దొరికింది ఆపర్చునిటీ. యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఉండేటువంటి ఆ ప్రివిలేజ్ దొరికింది, ధన్యత దొరికింది. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆ వల్ల కాదని చేతులు ఎత్తేసిన పరిస్థితి. చేతులు కడిగాడు అని చెబుతున్నారు. చేతులు కడుక్కోవడానికి ముందుగా ఆయన చేతులు ఎత్తేసాడు అనే సంగతి మర్చిపోతున్నారు. చూడండి, చేతులు కడిగాడు వాస్తవమే, కానీ చేతులు కడగడానికి ముందుగా చేతులు ఎత్తేసాడు. ఏ చేతులు తాను ఎత్తాడో అదే చేతులను కడుక్కున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నీ పరిస్థితి కూడా పిలాతు పరిస్థితిలాగా చేతులు ఎత్తేసి చేతులు కడుక్కుంటున్న పరిస్థితిగా ఉందా? వెలుపలి శుద్ధీకరణకే ప్రాధాన్యత ఇస్తున్నావా? సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు మనం. అధికారాన్ని, బిలీవర్స్కి అథారిటీ ఉంది, అధికారం ఉంది. నేను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. పాముల మీద, తేళ్ల మీద మీకు అధికారం ఇచ్చాను. దుష్టుని లేకపోతే అపవాది, అంధకార సంబంధమైన అధికారం మీద మీకు అధికారం ఇచ్చాను. అంధకార సంబంధమైన వాటి మీద మీకు అధికారం ఇచ్చాను. విశ్వాసితనకు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకోకుండా స్వస్థత వరం కలిగిన వాళ్ళు రావాలి, ప్రవచన వరం కలిగిన వాళ్ళు రావాలి, ఇంకా దెయ్యాలు వెళ్ళగొట్టే వరం కలిగిన వాళ్ళు రావాలి అని చెప్పుకోవడం విచారకరమైన విషయం. ఎవరో వస్తారనేదో అనుకోవద్దు. మీరు మీ ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. మీరు యేసు నామములో విశ్వసించి అలా విశ్వసిస్తున్న కొంతమందితో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. యేసు కాలములో జరిగిన కార్యాలు, యేసు కాలంలో జరిగిన దానికన్నా గొప్ప కార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నిస్సహాయమైనటువంటి హెల్ప్లెస్ లీడర్ అయినటువంటి పైలట్ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. లీడర్షిప్, నాయకత్వం నిస్సహాయంగా ఉండడానికి వీల్లేదు. నిమ్మకు నేరం ఎత్తినట్టు లేకపోతే బెల్లం కొట్టిన రాయిలాగా ఉండడానికి వీల్లేదు. నాయకత్వం అంటే అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత కలిగి ఉన్నప్పుడు మోషే ఒక సందర్భంలో విసిగిపోయి, నాకు ఎందుకండి ఈ తలకాయ నొప్పులు, నేనే వెళ్ళని కన్నానా, ఎందుకు నాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిమగ్నమైపోయి, లీనమైపోయి, ఇన్వాల్వ్ అయిపోయి ఇలా చేయడం అనేటువంటి పరిస్థితి మోషేలో కనిపించింది. దేవుడు అతని యొక్క డిసప్పాయింట్మెంట్ని తొలగించాడు అనే సంగతి మనకు తెలుసు. మొట్టమొదటి విషయము, అధికారాన్ని వినియోగించలేనటువంటి పరిస్థితి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 12-15 వచనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి పిలాతు ఆయన్ను విడుదల చేయుటకు పిలాతు ప్రయత్నం చేశాడు. సఫలంగా అనేటువంటి ప్రయత్నాలు చేశాడు. యూదులు, ఇతనిని యేసును, నజరేయుడైన యేసును విడుదల చేశావో, కైసర్ ఎక్కడున్నాడు, కైసర్కి స్నేహితుడు కావడం ఏంటి, ఈ లింక్స్ ఏంటి, ఈ సెంటిమెంట్లు ఏంటి, ఈ పొలిటికల్ డ్రామా ఏంటి, తాను రాజునని చెప్పుకున్నా, తాను దేవుని కుమారుడని చెప్పుకున్నా డేంజరే. మా విధానం ప్రకారం చెప్పుకోవడానికి వీల్లేదు. కేకలు వేశారు. ప్రశ్న, ఒక అధికారి వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ఏదో విషయాలు మాట్లాడుతున్నాడు. అనుచరులైన వారు అరుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? హలో ఉండండి, సైలెంట్గా ఉండండి, కమ్ము కూర్చోండి. అభిమానుల యొక్క అభిమానాన్ని వాళ్ళు కొద్దిగా నివారిస్తారు. కొద్దిగా ఉండండి కాసేపు, కొద్దిగా సహకరించండి. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తుంటారు, జనాలు మాట్లాడుకుంటూ హడావిడిగా ఉంటారు. దయచేసి కాసేపు సహకరించండి. ఈ ఆదరణ కూడికి కొద్దిగా కాసేపు సహకరించండి. ఈ వివాహానికి కాసేపు సహకరించండి. ఈ ప్రత్యేకమైన కూడికి కాస్త సహకరించండి. మౌనాన్ని పాటించండి అని చెప్తుంటాం. హబక్కూకు గ్రంథంలో మనం 3వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు లేదా ప్రభు తన ఆలయంలో ఉన్నాడట. జనులు ఆయన ముందర మౌనంగా ఉండాలంట రాయబడింది. ఒక అధికారి వచ్చినప్పుడు, మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. అదే సమయంలో అల్లరి లేకుండా నిశ్శబ్దంగా గౌరవంతో మనం అక్కడ ఉంటాం. కానీ గమనించాల్సిన విషయము, పిలాతు తమ మీద అధికారి అనే సంగతి ప్రజలు ఎరిగినప్పటికీ అవన్నీ మర్చిపోయి అరుస్తుంటే, పిలాతు తనకు అధికారం ఉందనే సంగతి మర్చిపోయి వాళ్ళ అల్లర్లు భరించలేక, వాళ్ళ కేకలు భరించలేక తను ఉండిపోయిన పరిస్థితి, అదుపు చేయలేని పరిస్థితి. నాయకత్వం అనేది కంట్రోల్ చేయాలి. అపోస్తుల కార్యములో 14వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనిస్తే, ఒక ప్రాంతానికి పౌలు బర్నబాలు వచ్చినప్పుడు
ఇక లాభం లేదు, దేవదూతలు మనుషుల రూపంలో వచ్చారు, మేము వీళ్ళకి సన్మానం చేయాలి, ఆనర్ చేయాలి, ఏదో చేయాలి అని హడావిడి చేసిన. చదవండి 14వ అధ్యాయం 18వ వచనం. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట ప్రయాసమాయను. వాళ్ళు చాలా సమయం కష్టపడిన తర్వాత, ప్రయాసపడిన తర్వాత ప్రజలందరినీ సద్దుమణిగేటట్టు చేశారు. ఈ సందర్భంలో చిన్న ఉదాహరణ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 12 మంది వేగులు వారు స్పైస్ పంపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వేగు చూడడానికని వాళ్ళలో అందరు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి రిపోర్ట్స్ షేర్ చేస్తున్నప్పుడు 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టు వల్ల ఏమైందంటే జనాలందరూ కలవరపడిపోయారు, టెన్షన్ పడిపోయారు. అనవసరంగా ఐగుప్తు నుంచి వచ్చేసాం, ఉద్యోగాలు పోగొట్టుకొని వచ్చాం, జీవనోపాధిని పోగొట్టుకొని వచ్చాం, ఏంటిది, వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏడ్చారట. సర్వ సమాజం ఏడ్చింది అని రాయబడింది. అటువంటి సందర్భంలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి యెహోషువ కాలేబులు ప్రయత్నం చేశారు. అది వాళ్ళ శక్తికి మించింది. కానీ ఆ సమయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు అనే సందర్భాన్ని మనం అక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. కొన్ని పరిస్థితుల్ని అణిచివేయడం, లేకపోతే చెలరేగుతున్నటువంటి అలల్లాంటి ఆ పరిస్థితుల్ని అదిమి పెట్టడం మన వల్ల కాదు, కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. అనగా నాయకత్వం యొక్క లక్షణం ఏంటి అంటే, నాయకత్వం అదుపు చేయాలి, అల్లరిని అదుపు చేయాలి, అదుపు చేయాల్సిన వాటిని అదుపు చేయాలి. అభిమానం పేరుతో జరిగేటువంటి హీరో వర్షిప్ని నాయకత్వం అడ్డుకున్నాం. యోహాను దేవదూతకు మొక్కినప్పుడు, లేదు నేను నీ వంటి సాదాసున్నాయి, లేకపోతే ఆయా సందర్భాల్లో కొంతమంది ప్రార్థన చేయించుకొని వచ్చి మా కాళ్ళ మీద పడుతున్నారో, వద్దు, అలా చేయకూడదు, తప్పు. మనిషి కాదు ఘనతకు పాత్రుడు, దేవుడు మాత్రమే. మితిమీరినటువంటి ఘనతలు లేకపోతే మహిమలు అర్పించడం వల్ల దేవుజనులు అనేకమైన వాళ్ళు, లేకపోతే దేవుజనులు అనబడిన వాళ్ళు చెడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనకు తెలిసిన సందర్భమే. హేరోదు ప్రజల యొక్క ఆ ప్రశంసల వలన తన ప్రాణాన్ని కోల్పోయిన సందర్భాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం. స్తోత్రం స్తోత్రం. అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేసినంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. పిలాతు చెప్తున్న మాట, పిలాతు యొక్క లాస్ట్ మాట. దీని తర్వాత పిలాతు మాట్లాడిగా 4 సువార్తల్లో మనం చూడలేం. అయ్యా, కావలి వాళ్ళు ఉన్నారు కదా, రోమన్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏంటి అసలు ఎందుకు ఈ కంగారు? 64వ వచనంలో రాయబడింది, అయ్యా ఇతను చిన్నోడు కాదు, చచ్చిపోయినోడు, తాను బతికున్నప్పుడు తాను తిరిగి లేస్తానని అవన్నీ ప్రగల్భాలు పలికాడు. ఒకవేళ దాన్ని ఆధారంగా చేసుకొని శిష్యులు ఆయన బాడీని ఎత్తుకొని పోయి, ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయి ఆయన తిరిగి లేచాడని చెప్తే, యేసు అనేటువంటి ఈయన జీవిత కాలంలో చేసిన వంచన కన్నా మరణం తర్వాత చేస్తున్న వంచన అధికంగా ఉంటుంది. కొద్దిగా దాని గురించి ఆలోచించాలి సార్, కొద్దిగా సెక్యూరిటీ పెంచండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. పిలాతు చెప్పాడు, నో, కుదరదు, ఇప్పుడు ఇస్తున్న సెక్యూరిటీ ఎక్కువ, ఇప్పుడు ఇస్తున్న కాబోలు వారు ఎక్కువ, వాళ్ళు చూస్తారు. అయినా ఏంటంటే ఆయన చనిపోవడం తిరిగి లేవడం ఏంటిదంతా? యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని వాళ్ళు 100% విశ్వసించారని కాదు, పునరుత్థానాన్ని గురించి ఆయన చెప్పినటువంటి మాట మీద ఏదో స్మాల్ నిరీక్షణ, ఒక లేస్తాడేమో, ప్రాబబిలిటీ ఏమో, అది అలా జరగవచ్చేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పటికే నాశనం అయింటే మా మతం, మళ్ళీ ఒకవేళ బై మిస్టేక్ లేచాడు అనుకోండి, ఇంక అసలు మా మతానికి ఏమైనా ఉందా, ఉనికి ఉందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిస్సహాయ నాయకత్వం మనం ఎప్పుడు చూస్తామంటే, ఒకటి అధికారం సరిగా వినియోగించుకున్నప్పుడు, దుర్వినియోగం చేసినప్పుడు అది నిస్సహాయ నాయకత్వం. రెండవది అదుపు చేయలేనప్పుడు, ధరల నియంత్రణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల యొక్క నియంత్రణ సరిగా చేయనప్పుడు అధికారము దుర్వినియోగమైనట్లే, అది నిస్సహాయ నాయకత్వంగా మారినట్లే. మూడో విషయము అవగాహన కల్పించడంలో, నేను రాసిందేమో రాశానని చెప్పేసి కఠినంగా చెప్పినట్లుగా కావలి వారు ఉన్నారు, ఇంకా పెట్టేది లేదు అని పిలాతు మాట్లాడడం, తాను ఏమాత్రం ప్రజలకు అవగాహన కలిగించే పరిస్థితులు లేడు. ఒక నాయకుడు, ఒక ఆత్మీయ నాయకుడు
అనుచరులకి అవగాహన కలిగించాలి, విశ్వాసులకి అవగాహన కలిగించాలి, సద్బోధ చేసి, హితబోధ చేసి, ఆరోగ్యకరమైన బోధ చేయి. అమ్మా ఇది పరిస్థితి, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఇలా చెప్తుంది, కాబట్టి ఇలా చేయండి అని చెప్పాల్సింది పోయి వాళ్ళని పక్కదారులు పట్టిస్తున్నటువంటి ఆత్మీయ నాయకులు ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం మనం. నిస్సహాయమైనటువంటి నాయకత్వం పిలాతుది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అధికార వినియోగం సరిగా చేయలేదు, అదుపు చేయలేకపోయాడు, అంతేకాకుండా అవగాహన కలిగించలేకపోయాడు. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ముందు ఉన్న నాయకులు, మాకున్న నాయకులు, వీళ్ళందరూ నిస్సహాయ నాయకులుగా మేము చూస్తున్నాం. హెల్ప్లెస్ లీడర్స్గా వీళ్ళని మేము చూస్తున్నాం. నీవు మాత్రమే హెల్ప్ చేయగలిగినటువంటి, సహాయం చేయగలిగినటువంటి నాయకుడివి. ఈ సమయంలో ప్రభువా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఒకవేళ నాయకులు అనబడిన వాళ్ళు ఎవరు నిస్సహాయ స్థితిలో ఉండడానికి వీల్లేదని, నింగి నుంచి సహాయాన్ని పొందుకొని నడిపించబడాలని మేము మీ వాక్యం ద్వారా అర్థం చేసుకున్నాం. అధికారాన్ని వినియోగించుకోలేక, ప్రజలను అదుపు చేయలేక, ప్రజలకు అవగాహన కలిగించలేని నిస్సహాయ నాయకత్వపు లేకపోతే ఇంకా నియంత్రణత్వపు స్థితిలో మా నాయకులు ఎవరు ఉండకుండా మీ కృప వారికి చూపించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.